నమస్తే అండి. మనకున్న హెల్త్ ఇష్యూస్ మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతాయి. అలాంటి హెల్త్ ఇష్యూస్లో స్నోరింగ్ గురక అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. రీసెంట్ టైమ్స్లో డైవర్స్ కేసెస్లో మేజర్ కేసెస్ స్నోరింగ్ ప్రాబ్లం ఉండటం వల్ల మేజర్ ఉంది. స్నోరింగ్ ఎందుకు వస్తుందంటే మనం నైట్ పడుకున్న తర్వాత మనం గాలి తీసుకునేటప్పుడు ఆ గాలి మన నోట్లో కానీ లేకపోతే ముక్కులో కానీ బ్లాక్ అవుతున్నప్పుడు అది సౌండ్ రూపంలో బయటకు వస్తుంది. ఈ స్నోరింగ్ వల్ల ఏంటంటే మనకి స్లీప్ అనేది సరిగ్గా ఉండదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, స్లీప్ ఆపనే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ క్రానికల్ ఇష్యూస్ కూడా మనకి రైజ్ అవుతాయి. అందుకే ఈరోజు మనం సింపుల్ ఆసనాస్ ద్వారా ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్ని తగ్గించుకునే సొల్యూషన్ని మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనం ఈరోజు సింహాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సింహాసన ద రోరింగ్ లయన్ ప్రాక్టీస్ ఇది. దీనికోసం మనం ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. మీరు కంఫర్టబుల్గా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం నుంచి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకోండి. మీ లెగ్స్ని వైడెన్ చేసుకొని మన బటక్స్తో నేల మీద కూర్చునేలా చూసుకోండి. ఈ పొజిషన్, ఒకవేళ మీరు ఈ పొజిషన్ చూడండి, ఇలా నేల మీద కూర్చోలేకపోతే ఇక్కడ సింపుల్గా తలగడ లాంటిది ఏదైనా పెట్టుకోండి. ఓకే, ఇది పొజిషను. సింహాసనకి లెగ్స్ వైడ్గా పెట్టుకొని, కాళ్ళు వైడ్గా పెట్టుకొని, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడి నుంచి మీ హ్యాండ్స్ పొజిషన్ చూసుకోండి. హ్యాండ్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్సైడ్ ఇలా పెట్టుకోండి. ఫింగర్స్ అనేవి లోపల సైడ్కి ఉండేలాగా, ఇది పొజిషన్. ఇక్కడ స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియేషన్లో సింపుల్గా ఈ పొజిషన్ నుంచి ఇన్హేల్ చేస్తూ గాలిని తీసుకుని ఎగ్జేల్ చేస్తూ ఈ పొజిషన్ని చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఈ పొజిషన్లో మీ నాలుకని కంప్లీట్గా బయటికి తీస్తూ కంప్లీట్గా ఒక గర్జించే సింహం ఎలా అయితే చేస్తుందో అలా మీరు సౌండ్ చేయాలి. దీన్ని ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఒక 5 సార్లు అబ్జర్వ్ చేయండి. పొజిషన్ ఇలా పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేయండి, నాలుకని బయటకు తీసి సౌండ్ అనేది ఈ స్వరంలోంచి రావాలి. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ టంగ్ మజిల్స్ ఇంకా థ్రోట్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అబ్జర్వ్ చేయండి. సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇలాగా ఇనీషియల్గా ఒక 5 నుంచి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక వేరియేషను. ఇదేలాగా ఇప్పుడు మీరు కంటిన్యూస్గా చేయాలనుకుంటే నెక్ పొజిషన్ని ఫిక్స్డ్గా పెట్టుకొని మన బెల్లీ దగ్గర ఎగ్జేల్ చేస్తున్నప్పుడు నాయిస్ చేస్తా. అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేయండి మెల్లగా. నా బెల్లీని కూడా అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఇదే వేరియేషన్ని 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్హేల్ చేసినప్పుడు ఫుల్గా గాలి తీసుకోండి, ఎగ్జేల్ చేసినప్పుడు ఈ బెల్లీని ఉపయోగించి ఆ సౌండ్ చేయండి. మరొక 5 సార్లు చేసి చూపిస్తున్నాను చూడండి. సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఇదే ఆసనాలో 3వ వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ వేరియేషన్లో మీరు ఇన్హేల్ చేస్తూ గాలిని తీసుకుని చిన్ చెస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఎగ్జేల్ చేస్తూ పైకి రండి, ఆ సౌండ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్, తర్వాత ఎగ్జేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ డౌన్. సూపర్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. కంఫర్టబుల్గా మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకుని సింపుల్గా వజ్రాసనంలోకి రండి. దీన్ని సింహగర్జన అంటారు, లేకపోతే సింహాసన పోజ్ అంటారు. ఈ పొజిషన్ని ఈ 3 వేరియేషన్లో 5 సార్లు మీ కంఫర్టబిలిటీ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఇప్పుడు
రెండో ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. మెల్లగా సింపుల్గా వజ్రాసనంలోకి రండి. వజ్రాసనం నుంచి టేబుల్ పొజిషన్లోకి వెళ్ళండి. టేబుల్ పొజిషన్ నుంచి మెల్లగా మ్యాట్ మీద లై డౌన్ అవ్వండి. ఇక్కడి నుంచి మీ హ్యాండ్స్ని రిబ్ కేజ్ పక్కన పెట్టుకోండి. తర్వాత మీ లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ బాడీని లిఫ్ట్ చేయండి. నావెల్ పాయింట్ వరకు లిఫ్ట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా లైట్గా బెండింగ్ అనేది ఉండాలి. కొంతమంది హ్యాండ్స్ని కంప్లీట్గా లిఫ్ట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. లైట్గా బెండింగ్ చేసుకోండి. ఈ పొజిషన్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇన్హేల్ చేస్తూ అప్ బాడీని లిఫ్ట్ చేయండి. హోల్డ్ చేయండి అక్కడ. 1 2 3 4 5. ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఇక్కడ మీరు ఇంకా ఫ్లెక్సిబుల్ అయితే మీ నెక్ని టువర్డ్స్ స్కై పెట్టుకోండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. స్లోగా రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు ఇంకొక మూడో పొజిషన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది సేతుబంధాసన. మనం చేసే ఈ అన్ని పొజిషన్స్లో కూడా మనకి మెయిన్ ఎలా అంటే మన థ్రోట్, చెస్ట్ అనేది ఓపెన్ అప్ అయ్యి ఆ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి మనకి స్నోరింగ్ ప్రాబ్లమ్ని తగ్గించేలా ఈ ఆసనాస్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు థర్డ్ పొజిషన్ వచ్చి సేతుబంధాసన. దీనికి మెల్లగా దండాసనంలోకి రండి. దండాసనం నుంచి మీ కంప్లీట్ బాడీని మ్యాట్ పైన లైన్ చేయండి. ఇక్కడ నుంచి స్లోగా మీ లెగ్స్ని, మీ హీల్ని టువర్డ్స్ బటక్స్ దగ్గర తెచ్చుకోండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ని నేల మీద ఓపెన్ పామ్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ లోయర్ బాడీని లిఫ్ట్ చేయాలి టిల్ చెస్ట్ వరకు. చూడండి, ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నా వెయిట్ అంతా కూడా నా షోల్డర్స్ మీదే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ వెయిట్ అంతా కూడా మీ షోల్డర్స్ మీదే ఉండాలి. సో ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయండి. హోల్డ్ చేయండి. అక్కడ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ తీసుకోండి నార్మల్గా. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. సూపర్. రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయండి బాడీని. కమాన్, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. స్లోగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా స్టార్టింగ్ పొజిషన్కి రండి. స్నోరింగ్ తగ్గించుకోవడానికి మీరు ఈ 3 ఆసనాల్ని స్టెప్ బై స్టెప్ రోజు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే లాంగ్ రన్లో మీ స్నోరింగ్ అనేది ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది. మీకు రెగ్యులర్ యోగా క్లాసెస్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.